ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనభాక లక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, యోగయ్య యాదవ్, జనసేన కార్పొరేటర్ మలగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఆర్యవైశ్యులకు అగ్రస్థానం కల్పించామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రేపు ఎన్నికలు దౌర్జన్యంగా ఉంటాయి కోరుచున్నాం. ఒంగోలు పార్లమెంటు ఈ జిల్లా లోపే రెండో పార్టీ జగన్నాథంలో పేరు పేరున ధన్యవాదాలు. సురేష్ అన్న ఇగో వెనక మాల్లో ఉన్నాయి చూడు, వెనక ఒకటి తీయండి తిని మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి అక్కడ, అవి కూడా తీసింది అన్న. అయిపోయిన వాళ్ళు కొంచెం వెనక్కి వచ్చేయండి, పెద్దలు ఏమనుకోవద్దు. సన్మాన కార్యక్రమం ఉంది, గజమాల తీసుకురండి ముందుకి అన్న. సురేష్ అన్న కార్యక్రమం కానీ అన్న మేము కాదు మీరు అట్టున్నాడు భాస్కర్ అన్న. అన్న మనం నీట్గా వాళ్ళకి చిరు సత్కారం చేసి పంపించాలన్న. జై జై డీజే, జై జై డీజే. గంట అయినా ఉంటారు, ఎందుకంటే భోజనం టైం కాబట్టి కొంచెం టైం ఇస్తారు. ఒక 10 అన్న వచ్చిన అతిథులకి తీసుకురమ్మా. వచ్చిన అతిథులకి మనం సన్మానం చేసుకోవడం మన బాధ్యత. దయచేసి అటువంటి గొప్ప వ్యక్తిత్వం దగ్గర నుంచి వైశ్యుల మీద ఆయనకి ఏమాత్రం ఆలోచనతో మన కళ్ళ కట్టడే కనిపిస్తాం. బర్త్డే బాయ్ ముందుకు రాబ్బా. కానీ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చీదళ్ళ యశ్వంత్కి జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మీటింగ్ గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఒక అధికార మతానికి ఒక మామూలుగా ఉండే వాళ్ళకి జరిగేటువంటి మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం ఈ మీటింగ్ మేము పార్టీ నుంచి తీసుకొని చేయొచ్చు అది, కానీ మేము అలా కాదు. టీడీపీకి మేము పూర్తిగా మా యొక్క సహకారాన్ని ఇవ్వాలని మాకు మేమే ఎవరి దగ్గర ఏ నాయకుడి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. కానీ మాకు సాయంత్రం ఒక మీటింగ్ జరగబోతుంది. వారు దానికి మేము చీరలు సారెలు ఇస్తామన్నారు. అంటే మన వయసులు అంత చులకన అయిపోయారు. చీరలు సారెలు ఇస్తే మనం పడిపోతామా? చీరలు సారెలు ఇచ్చి తప్పించుకోవడం అనేది ఒక నాయకత్వమా? అది నాయకత్వం అని మేమైతే అనుకోవట్లా. దయచేసి గమనించి నేను వాళ్ళకి చెప్పాను, మమ్మల్ని ఎగతాళి చేశారు, మీరేం గిఫ్ట్లు ఇవ్వట్లేదా అని. అయ్యా మాది పేదల పార్టీ, మీది డబ్బున్న వాళ్ళ పార్టీ, మేము మీతో పోటీ పడలేము, మాకున్న దాంట్లో ఏదో సింపుల్గా చేసుకుంటాము అని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్యవైశ్యుల దగ్గర చేరిద్ది, ఎందుకంటే పొదుపుగా మాట్లాడతారు. పొదుపు అది ఏమైనా కూడా వాళ్ళ విలువలతో కూడినటువంటి వ్యాపారాలు కానీ రాజకీయాలు చేస్తారు. అలాంటి ఆర్యవైశ్యుల మీద ఇవాళ ఒంగోలులో జరుగుతున్నటువంటి మరి సుబ్బారావు గుప్తా గారిని ఏ విధంగా మరి చిత్రహింసలు గురి చేశారో మరి ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. అలానే మా తమ్ముడు నల్లమల్లి బాలు వ్యాపారస్తుడు, వాళ్ళ 60-70 సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారంలో మరి ఎంతో విలువైనటువంటి వ్యాపారస్తుల మీద కూడా అతని మీద కూడా ఒక ఎంత ఘోరం అంటే ఆయన కూడా ఇవాళ నీచంగా మాట్లాడుతున్నాడు. ఆర్యవైశ్యుల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏ విలువిస్తాడో మీరందరూ గమనించండి. ఇవాళ మంచితనానికి మారుపేరు ఆర్యవైశ్యులు. అలాంటి ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు. ఎప్పుడైతే ఆర్యవైశ్యులు
ఏ పార్టీకి నిలబడతారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి ఒంగోలు భూ కబ్జాలు కానీ, ఈరోజు జరుగుతున్న ఒంగోలు జరిగే ఏ గంజాయి ముఠ అయితే మా బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఆర్యవైశ్యుల మీద కూడా చేయటం దురదృష్టకరం. ఇలాంటి దుర్మార్గుల్ని, సన్నాసుల్ని మరి రాజకీయాల్లో భూస్థాపితం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మరి మీరు వ్యాపారాల్లో ఉంటారు, మరి పల్లెటూరులు పట్టణానికి పట్టుకొమ్మలు ఎలాగో ఎలా ఆర్యవైశ్య ప్రతి గ్రామంలో మీరు లేని ఊరు లేదు, మీరు ఉన్న చోటల్లో కూడా మంచి విలువలతో చేస్తారు. కాబట్టి అందరినీ కూడా మేలుకొల్పి రేపు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతోటి మరి పార్లమెంట్కి పంపించే విధంగా మీరు ఓటు వేయించాలా. అలానే దామచర్ల జనార్దన్ గారిని కూడా ఒంగోలు శాసనసభ్యులుగా మంచి మెజార్టీతో గెలిపించే అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి నాకు ఈ అవకాశం కలిగించినటువంటి సభాధ్యక్షుల వారికి పేరు పేరు నమస్కారాలు. జై వాసవి మాతాదేవికి జై. వైశ్యుల్లో ఎంతోమంది పేదవారు ఉన్నారు. వారికి అందరూ కూడా జనార్దన్ అన్న దగ్గరుండి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఒక మినీ అపార్ట్మెంట్ లాగా ఇల్లులు కట్టించి 8,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు 80% ఇల్లులు కూడా పూర్తయ్యి అటు ఎలక్షన్ కూడా రావడం వల్ల అవి ఇవ్వడం కూడా అప్పుడు ఆగిపోయింది. వారికి డబ్బులు వెనక్కి రాక అలానే వాళ్ళు ఇళ్లలో లేక ఆ డబ్బులు కట్టిని అలానే ఉండి అద్దెలు కట్టుకుంటూ ఎంతోమంది వైశ్య కుటుంబాలు ఈరోజు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటినీ కూడా మన వైశ్య సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తీసుకుంటే ఈరోజు కట్టిన ఇల్లు ఇవ్వమని నేను 100 సార్లు చెప్పాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. అవి ఇస్తే జనార్దన్ గారికి పేరు వెళ్ళిద్ది, తెలుగుదేశానికి పేరు వెళ్ళిద్ది అని చెప్తారు. ఎవరింట్లో సొమ్ము తీసుకొచ్చి ఆ ఇల్లు కట్టారని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. మనం కట్టిన ట్యాక్సులతో, మన డబ్బులతో కట్టిన ఇల్లు మన వేళ్లలో ఇవ్వడానికి, మన ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి అన్నీ కూడా తీసుకొని ఎలక్షన్లు ఇంకా 4 రోజులు ఉన్నాయంటే ఆ ముందు రోజు వెళ్ళి డబ్బులు శాంక్షన్ చేసుకొని వచ్చి ఏదో డబ్బడబా ఆర్డీఓ గారిని అది ఇది పెట్టి హంగామా చేసి ఇచ్చేసారన్నారు. ప్రజలందరూ కూడా అవన్నీ చూసి రానున్న ఎలక్షన్స్లో మొత్తం కూడా తీసుకోవాలి. తర్వాత కాయా కష్టం చేసుకొని ఒక 5 గదుల స్థలమో 10 గదుల స్థలమో ఏదో ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు మనం కొనుక్కుంటే ఈరోజు మన జిల్లాలో రాష్ట్రంలో పరిస్థితి అందరూ కూడా చూశారు. నకిలీ స్టాంపులు, భూ కుంభకోణం ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ స్థలం ఉన్నా ఎవరో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఒక వయస్సుడు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడ ఒక స్థలం కొనుక్కొని ఉంటే స్వస్థలం కదా అని చెప్పి ఆ స్థలం అసలు మన పేరు మీద ఉందో లేనో అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో మన వైశ్య సోదరులందరూ కూడా ఏకతాటిగా మన తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ కూడా సహకరిస్తూ ఎంపీ గారైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అలానే దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ఈ ఆర్యవైశ్య సోదరిమల్ల ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరిమల్లకు నా నమస్కారం. మరి ఈరోజు ముందుగా చెప్పేదానికన్నా ఎంపీ గారికి ఒక చిన్న డిమాండ్ చెప్తున్నా. సార్, ఆర్యవైశ్యులు చేసుకోవడానికి పెద్ద కళ్యాణ మండపం చాలట్లేదు సార్, రేపు పోలింగ్ బూతులు కూడా చాలు. కావున మీరు వచ్చాక ఒక పెద్ద సైట్ కనుక మా ఆర్యవైశ్య సంఘానికి ఇస్తే ఖచ్చితంగా ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్యవైశ్య సంఘం తరపున అందరూ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ ఒకటే తెలుసున్నాం, మాగుంట గారికి చాలామంది అడిగారు అసలు ఎక్కడున్నా ఏమున్నా మాగుంట గారే అక్కడ ఎంపీగా ఎందుకు గెలుస్తున్నారు అని ఒక పెద్ద డౌట్ ఉంది. కానీ ఎవరికీ తెలియని సీక్రెట్ నా దగ్గర ఉంది. ఎందుకనంటే ఈ పార్లమెంట్లో అత్యధికంగా ఆర్యవైశ్యులు ఉన్నారు. భౌగోళికంగా వ్యక్తిగతంగా కాకపోయినా మాగుంట గారు ఒక ఆర్యవైశ్యుడే. ఆ ఆర్యవైశ్యుడే దగ్గర చేసుకున్నారు కాబట్టే మాగుంట గారు ఎప్పుడు కూడా ఎంపీ గెలుస్తూ వస్తూ ఉన్నారు. రేపు కూడా మళ్ళీగా ఎంపీగా గెలవబోతూ ఉన్నారని మరి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చేసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్యవైశ్యుల్ని అనేక రకాలుగా దొరికిన చోట దొరికినట్టు నిమ్మకాయ పిండినట్టు పిండి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి, బోర్డుకు ట్యాక్స్ అంటాడు,
చెత్తకు ట్యాక్స్ అంటాడు, రెంట్ పెంపు అంటాడు, కరెంటు బిల్లు పెంపు అంటాడు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు అంటాడు. ఏది దొరికితే అది పెంచుకుంటూ పోతానంటాడు. చివరికి వ్యాపారస్తులు అసలు ఉండాల్సిన పరిస్థితి ఉందా? ఖాళీ చేసి మనం కూడా ఎక్కడో చోట గుమస్తాగా చేయాల్సిన పరిస్థితి ఉందా? తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి ఆర్యవైశ్య కులం తరపునైనా సరే మనం బ్రహ్మాండంగా గౌరవంగా పెరుగుదాం, మేము ఆర్యవైశ్యులు అని చెప్పుకుందామంటే ఈరోజు ఆ గౌరవం కూడా లేకుండా తీసిపడేశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కొంతమందికి నొప్పి కలిగించినా కూడా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, శ్రీశైలం చైర్మన్గా ఒక పెద్ద తలకాయకి ఇచ్చాం. ఇచ్చింది ఏ పార్టీ అన్నా? ఇచ్చింది ఏ పార్టీ? అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ చేసింది ఏ పార్టీ? తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 5 సంవత్సరాలు మంత్రిగా చేసింది ఏ పార్టీ? చెప్పాల్సిన బాధ్యత 10 మందికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనతో లేకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఎంతో రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కోడైకొస్తా ఉంది. ఈరోజు నువ్వు వ్యాపారస్తులను భయభ్రాంతులు చేసి ఈరోజు ఆ కుటుంబాన్ని తీసుకెళ్లి బలవంతంగా 4 గోళ్ల మధ్య కండవా కప్పావే. ఈరోజు ఆ కుటుంబానికి వాల్యూ ఉందా? ఎక్కడుంది నీ గౌరవం? నిన్నగాక మొన్న అంత పెద్ద కుటుంబం ఇంటి మీద దొంగతనానికి దొంగలు గేటు దూకారంటే ఈరోజు నీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందని నేను సభాముఖంగా అడుగుతా ఉన్నా. అక్కడ ఒక తొత్తున్నాడు, ఓ డబ్బా కొడతా ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు. ఆయనకు ఒక చైర్మన్ బోర్డు వేశారు. అతను చూసి ఏంటంటే ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగితే కాపాడటానికి కాదు, ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగితే దాన్ని మసిపూసి మారేడికాయ చేసి దుప్పటి కప్పడానికి అతనికి ఆ పదవి ఇచ్చారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉండి నువ్వు ఎలగబెట్టింది ఏంటి మిస్టర్? ఒక్క శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేయగలవా? నీకంటూ కనీసం ఒక కుర్చీ ఉందా? నీకంటూ కనీసం ఒక గుర్తింపు ఉందా? నీకు ఏముందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావని నేను చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి, సార్ మా ఆర్యవైశ్యులకు ఒక కోరిక ఉంది, కన్యకా పరమేశ్వర అమ్మవారు 108 గోత్రాలతో ఆత్మాహుతి జరగడం జరిగింది. మా 108 గోత్రాల కుటుంబ సభ్యులకి ఆ రోజు మోక్షం వచ్చిందంటే కేవలం అమ్మవారు ఆత్మాహుతి అవటం వల్లనే. ఆ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని దయచేసి మీరు అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం తరపున సారబెట్టండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పెద్ద మనసుతో ఒప్పుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దాని మీద కూడా దుష్ప్రచారం చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అతనికి ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఏమయ్యా మిస్టర్, నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంటే ఈరోజు గుంటూరులో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిని ఈ ప్రభుత్వం ఎందుకు లాక్కుంది? పక్కనే ఉన్న దర్శి నియోజకవర్గంలో కురిచేడు అమ్మవారి గుళ్ళో గొడవలు జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఇలా దాచేపల్లిలో అమ్మవారి గుళ్ళో ఇష్యూ జరిగి గవర్నమెంట్ లాక్కుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు? అంతకన్నా పోతే నీ గవర్నమెంట్లో, నీ ప్రభుత్వంలో, నీ పార్టీలోని సుబ్బారావు గుప్తాని నడికి హోటల్లో పిలిచి కొడితే ఆ రోజు నువ్వు ఎక్కడ దాక్కున్నావు అని చెప్పి నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా. ఆర్యవైశ్యులకు న్యాయం చేయని నాయకుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఉంటే ఎంత పోతే ఎంత ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాబోయే 24 నుంచి 29 వైసీపీ ఓడిపోతుంది, కూటమి గవర్నమెంట్ వస్తుంది. అరే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈరోజు నీ పక్కన పోలీసులు ఉన్నారని చేపిస్తున్నావు, హడావుడి చేశావు, లేడీస్ మీదకి పంపిస్తా ఉంటారు. నీ దౌర్జన్యం ఎంత విరోధం అని చెప్పి నేను వాయిస్ ఇచ్చా. ఏమని? నిన్ను 24 నుంచి 29 దాకా ఒంగోలులో కొట్టి తరిమేస్తా, ఏం చేస్తావని అడిగా. అందరు మీడియా వాళ్ళే సాక్ష్యం దానికి అతను రియాక్ట్ అయ్యి బాగా కోపం తెచ్చుకొని వాళ్ళ గ్రూప్తో, మందు తాగే గ్రూప్తో కూర్చొని వాడిని ఒంగోలు అంతమంది ఇద్దాం, చంపేద్దాం డిసైడ్ అయ్యి మరియమ్మ పున్నయ్య దంపతులు ఎక్కడ ఎఫ్సై గూడెం దగ్గర, నేను పేర్లు 5 లక్షల కిరాయికి మాట్లాడి 50,000 కట్టాం చేతిలో పెట్టి రేపు కేసు పెట్టండి, రేపు కేసు పెట్టచ్చు. నేను సంతోషించా, సరే ఈ వయసులో రేపులు ఏం చేస్తామని పెడితే పెట్టారనుకున్నా. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ ఆర్యవైశ్యుడైనా గంజాయి అమ్ముతాడా? బతకలేకపోతే బజ్జీల బండి అయినా పెట్టుకుంటాడు. అంత నీచమైన గంజాయి కేసు పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, ఎలా పెళ్లి చేసుకోవాలి? ఆ కేసు పెట్టాకనే వాళ్ళు ఎమ్మెల్సీ సీట్లు కూడా పోగొట్టుకున్నారు. రాష్ట్రం అంతా సంచలనమైంది. అది ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు నా దగ్గర రూపాయి డబ్బు కాకుండా అచ్చెన్నాయుడు 3 సార్లు మా ఆవిడికి ఫోన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి ఒకసారి చేశాడు, దామచర్ల గారి సహకారంతో మొత్తం మీద నన్ను 13 రోజుల్లో బయటకు తెచ్చారు. ఈ రాష్ట్రం, దేశంలో గంజాయి కేసుకు 3 నెలలు తక్కువ ఎవరు బెయిల్కి తేరు. అంటే ఇంత దారుణమా? నీకు వ్యతిరేకిస్తే దాడులు, నీ గురించి ప్రశ్నిస్తే పోరాటం. ప్రతి ఒక్కళ్ళు మాగుంట గారి గురించి, జనార్దన్ గారి గురించి చెప్పటం జరిగింది. ముఖ్యంగా
మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేద్దామనే, కానీ రాజకీయాలను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించాలన్న తపన వాళ్ళకి లేదు. వాళ్ళు చేసినటువంటి అనేక సేవలు ఈ ప్రాంతం వాళ్ళందరూ అనుభవించి కూడా ఉన్నారు. అనేక రంగాల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధిలో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి పెట్టింది పేరు. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా ఎంపీగా పనిచేస్తున్నాను. ఏదన్నా మీ నేషనల్ హైవేకి కూడా అప్పుడు నేను కూడా సార్తో కాటా కలిసి ఆ రోజున మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు. అలాగే దామంచెర్ల జనార్దన్ గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక సేవ చేయాలన్న భావంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. జీవి శేషు గారి విగ్రహం పెట్టడానికి ఆ రోజున అధికారులు కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటే జనార్దన్ గారు నేనున్నాను, నీకెందుకు, నువ్వు ప్రొసీడ్ అవ్వని చెప్పని ఆయన కొడుకు రాజవిమల్తోటి చెప్పి ఆయనే స్వయంగా ఆ విగ్రహావిష్కరణకి వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అటువంటి మంచి వ్యక్తి. అపోజిషన్ పార్టీ వాళ్ళంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఎలాగుందో, కానీ ఆ రోజున ఆయన పెద్ద మనసు చేసుకొని ఆ రోజు విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. మీరందరూ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఆయనకి పేదల కష్టాలు, అందరి కష్టాలు తెలుసు కాబట్టి ఈరోజు మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని వర్గాల ప్రజల్ని ఆయన సంతోషపెట్టడానికి ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఇది ప్రజల్లోకి మనము తీసుకొని వెళ్ళి దాని గురించి చెప్పాలా అని చెప్పని నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను దాని గురించి పోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు. ఎందుకంటే ఇద్దరికిద్దరే దేంట్లో తీసిపోరు. కాబట్టి మీ సమస్యలు మాత్రం వారి సమస్యలుగా తీసుకొని అన్నీ పరిష్కరించి ముఖ్యంగా ఆర్య వయసుల అభివృద్ధికి వారిద్దరు కూడా కృషి చేస్తారని నేను మనవి చేసుకుంటూ, రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఇద్దరి గుర్తు సైకిల్. పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని, అలాగే అసెంబ్లీకి దామంచెర్ల జనార్దన్ గారిని, వారిద్దరు గుర్తు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ కూడా ఆర్య వయసులు. తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలి, ఒక్క తాటిపై ఉండాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి తోడ్పడింది కూడా పొట్టి శ్రీరాములు గారు కూడా ఒక ఆర్య వయసులు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు కొనిజేటి రోసయ్య గారు ఉంటే ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్ని యదవ వేషాలు వేశారు, ఆయన మీద ఎన్ని అభాండాలు వేశారు, ఆయన మీద ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డారో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత రోసయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తిగా చేయాల్సింది పోయి 1 సంవత్సరానికే రోసయ్య గారిని దించేశారు. కానీ ఈరోజు ఇదే బాలినేని శ్రీనివాసులరెడ్డి ఒంగోలులో విగ్రహాలు పెట్టి దండలు వేస్తున్నారంటే ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆర్య వయసులు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వైశ్యాస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి, దాని మీద మనమంతా కూడా ఈరోజు చర్చించుకోవటానికి మనం వైశ్యులందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒకసారి మనం చూస్తే వైశ్యాస్ అంతా కూడా ఎప్పుడూ వాళ్ళ వ్యాపారాలకే పరిమితం అవుతారు. ఎప్పుడు వాళ్ళు చేసుకునే వృత్తిని నమ్ముకొని ఉంటారు. పక్క వాళ్ళ జోలికి వెళ్ళటం, గొడవలు పెట్టుకోవటం, అదేవిధంగా ఎవరో ఒకరిని మాట్లాడటాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయరు. పొద్దున్న లేసావా, మన వ్యాపారం ఏంటి,
మన షాప్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, దాని మీద ఉంటారు తప్పితే ఎప్పుడు కూడా వేరే జోలికి వెళ్ళటాలు కూడా ఉండరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వాళ్ళని ఈరోజు భయప్రాంతులను చేశారు. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది కూడా స్వేచ్ఛ లేకుండా ఉన్నాం మనం. ఏంటంటే ఈరోజు మన ఇంట్లో మన ఊరిలో పుట్టి పెరిగి 40-50 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా మనం ఫ్రీగా ఉండటానికి మనం ఉండలేకపోతున్నాం. ఈరోజు అంటే మనకేం కావాలి, మనం ఏ పార్టీలో ఉండాలి, ఏం చేయాలనేది కూడా ఎదుటోడు డిసైడ్ చేసే పరిస్థితులు ఈరోజు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది ఈరోజు వైశ్యాస్ అంతా కూడా పెద్దలు కూడా అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళని బెదిరిస్తారు, ఇంటికి పంపిస్తారు, ఏదేదో చేస్తారు. అంటే ఎంతమందిని బెదిరిస్తారు? ఇదేదో మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం, గూండాలు రౌడీలని. ఆ విధమైన పెత్తనం తీసుకొచ్చి ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకోవటం కూడా ఏ విధంగా జరుగుతుందో మనం కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వైశ్యాస్ నా దగ్గరికి చాలామంది కూడా వచ్చి చాలామంది కూడా మా మీదకి బిల్డింగ్ మీదకి వచ్చి ఎప్పుడో 10 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ని ఏసీబీ వాళ్ళు వీళ్ళు వచ్చి పగలగొడతాం, లేకపోతే 30 లక్షలు ఏంటి 50 లక్షలు ఏంటి అని చెప్పి వసూలు చేసుకొని పోయిన వాళ్ళు కూడా మన ఒంగోలులోనే ఉన్నారు. పేర్లు ఎందుకు, అవసరమైతే పేర్లు కూడా చెప్తాను. అలాంటి బెదిరింపులతోటి వాళ్ళు బయటికి రావడానికి భయపడి డబ్బులు ఇచ్చి సైలెంట్గా ఉన్నారు. మన వాళ్ళ ఆస్తులుంటే, మన వాళ్ళ సైట్లుంటే, మన వాళ్ళ ఈ రాత్రే ఈ గంజాయి బ్యాచ్ని పంపించి రాత్రి ఫెన్సింగ్లు వేసి కబ్జాలు చేసిన కూడా మన ఒంగోలులో జరిగినాయి. అదేవిధంగా మన దగ్గరికి వచ్చే లోపల మనకు సైటు ఏదో మనం కష్టపడి వ్యాపారాలు చేసి ఒక సైటు కొనుక్కుంటే ఆ సైటు దొంగ స్టాంప్ పేపర్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసి మళ్ళీ అది మీకు తెలిసే లోపలికే 5 చేతులు మారటం కూడా మన ఒంగోలులోనే జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనకిచ్చే 5,000 10,000 లేకపోతే 1,00,000 అనేది కాదు. మన జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మనం చేసే వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవాలి. మీకు ఏసీబో ఎవడన్నా నచ్చలేదంటే ఏసీబీలను పంపించేది, దాడులు చేపించేది, లేకపోతే ఎవరన్నా నచ్చకుండా ఏదైనా మాట్లాడారంటే వాళ్ళ మీద పోలీసులను పంపించి పోలీసుల చేత బెదిరించేది. ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం. మేమంతా కూడా ఆ రోజు ఒక పద్ధతి ప్రకారంగా చేశాం. అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చూసాం. అన్ని ప్రాంతాలలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలే మనం ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు మేము పనిచేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన వాళ్ళంతా వచ్చి కాంప్లెక్స్ ఎప్పుడో మన కోటేశ్వరరావు గారి టైంలో కట్టారు, మాకు పైన షాపులు సరిపోవట్లేదు, పైన ఒక స్లాబ్ వేసుకుంటామని చెప్తే మీరు కట్టుకోండి చూసుకుందాం నేను చెప్తానని చెప్పేసి ఆ రోజుకి అప్పటికప్పుడు 6 నెలల లోపల అన్ని షాపులు కూడా పైన కట్టుకొని ఈరోజు దాని వాల్యూ ఏంటి, దాని పరిస్థితి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. మాట్లాడతా దొంగ పట్టాలు దొంగదని తెలిస్తే నా ఆస్తి ఇస్తాను, లేకపోతే నేను పోటీ చేయను, ఏవో దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముసరకన్నీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టించి మా వాళ్ళు క్లియర్గా చెప్పారు, నువ్వు రైతులకు రిజిస్ట్రేషన్ కాకుండా నువ్వు పట్టాలు ఎట్లా ఇచ్చావు, అక్కడ చెరువు ఒకటి ఉంటే చెరువు కూడా బూడి చేసి పట్టాలు ఎట్లా ఇస్తావు. ఈ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు కూడా భయపడి, అధికారులు కూడా నేను 100 సార్లు చెప్పాం, భయపడి ప్రజల్ని మభ్య పెట్టకాకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఆ రోజు కూడా మేము చెప్పాం. ఈరోజు అధికారులు ఏమో గమ్ము కూర్చున్నారు, వీళ్ళ పాటికి వీళ్ళు చెరువులో ఆ కుంటల్లో కూడా లేఅవుట్లు బొమ్మలు వేసేసి దాంట్లో కూడా పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఎవరికైనా రిజిస్ట్రేషన్ కానీ రైతులు కూడా ఉంటే రైతులు కూడా రిజిస్ట్రేషనే కాకుండా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చినట్టు వాళ్ళ పొలాల్లో కూడా పట్టాలు ఇచ్చారు. ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు అని చెప్పేసి కూడా అడుగుతున్నా. అదే కానీ 6 నెలల ముందో సంవత్సరం ముందో నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు తీసుకొచ్చి నిజంగా పేదవాడు ఎవరన్నా ఉన్నాడు అంటే వాళ్ళకందరికి కూడా నువ్వు సెంటు భూమి ఇస్తానన్నావు, ఆ సెంటు భూమి ఆ రోజే కానీ ఇచ్చుంటే ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి కనపడేది, అది కరెక్టా కాదనేది వాళ్ళకి అర్థమయ్యేది. లాస్ట్ 2 నెలల ముందు నువ్వు గడాబిడి చేసి పట్టాలు ఇచ్చి నీ చీరలు ఇచ్చేసి బట్టలు ఇస్తానని చెప్పి ఈరోజు మభ్యపెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా దాని మీద ఓట్ల కోసం నువ్వు చూసావు. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఇప్పుడు మన సోదరులు దామచల జనార్దన్ గారు చెప్పారు, ఒంగోలు పట్టణంలో ఒక అశాంతి ఏర్పడింది, ప్రశాంతం తీసుకొని రావాలని అన్నప్పుడు మీరందరూ కూడా చాలామంది వక్తలు ధైర్యంగా చెప్పారు. ఆర్యవైశ్యులందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి, మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ
కూడిన ప్రభుత్వాన్ని రావాలనేది ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చేదాని కొరకు బాగా మీ చేతుల్లోనే ఉన్నది. ఈరోజు ఇటువంటి ఆత్మీయ సమావేశం అంటేనే 2 హాళ్ళు, ఆ హాళ్ళు కూడా ఫుల్గా ఉండిపోయింది. దాదాపు 3 గంటలు అవుతున్నా కూడా ఎవరు కూడా సమావేశాన్ని నుంచి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఒక నమ్మకం మీలో కనపడుతూ ఉంది. అందుకు మోడీ గారు, బీజేపీ వారు కూడా సహకరించారు. సోదరులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఉత్సాహంగా కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూస్తామనేది ఏదో వారు చూస్తున్నారు. వారు ఇక్కడ ఏం తలపెట్టిన కార్యక్రమాలనేది ఒంగోలులో మీకు తెలుసున్నప్పుడు కూడా మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వయస్సులు అంటేనే 6 వయస్సులు అంటేనే ప్రేమించే ఒక మంచి వ్యక్తి. పెద్దలు కొణిజేటి రోసయ్య గారు చెప్పారు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడంతా కూడా ఓపెనింగ్ అప్పుడు 91-92 సంవత్సరాల్లో సుబ్రహ్మణ్యరెడ్డి గారు, ఇది నా గుండె, ఇది బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, మీరు మాత్రం మీ కుటుంబం అయినా కూడా ఆ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ని పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమన్నారు. అదేవిధంగా పార్వతమ్మ గారైనా నేనైనా మీ ముందుకు వచ్చాం. మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి కూడా మీకు ముందుకు వచ్చారు. మీ సేవలోనే ఉండాలనేది మా లక్ష్యం. అది ఇప్పటికి కూడా మీరు పెట్టిన ఆ అభిమానం ఎప్పుడు కూడా మర్చిపోలేదు అనేది కూడా చెప్తున్నా. నేను కాలాతీతం అయింది, ఎక్కువ సమయం దలుచుకోలేదు. మీకు మాగుంట కుటుంబానికి, దామచర్ల కుటుంబానికి ఎంతో అత్యుత్తమైన సంబంధం ఉన్నది. ఎందుకంటే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందే పెద్ద ఆయన ఆంజనేయులు గారు, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కూడా ఆవిష్కారం చేసుకున్నాం. ఈరోజు ఎన్నికలనంటే భయపడాల్సిన అవసరం లేదు. మీలోనే ఉన్నది ఆ శక్తి. మీలో చూస్తుంటే, ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడా మే 13 వరకు మీరు ఆలస్యం కూడా అవుతుందనే ఉద్దేశం ఉన్నారు. వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారనేది చెప్తున్నాను నేను. 2 ఓట్లు కూడా బటన్ నొక్కేస్తాం మేము. సైకిల్ 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 అని ఎంతో మీకు ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది, అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సోదరులు జనార్దన్ గారు వివరించారున్నప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం. ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే, ఒక వాణిజ్య భవన్ లాంటిది వివాహాలకి ఇటువంటి వాటికి కూడా శుభ కార్యక్రమాలు కూడా చేసుకునే దాని కొరకు ఒక మంచి స్థలంలో భవనం నిర్మిస్తారని దామచర్ల గారి కుటుంబం అంతటితో మాగుంట కుటుంబం కూడా ఖచ్చితంగా దానికి సహకరిస్తామనేది మీకు తెలుపుతూ ఉన్నామని చెప్తూ మీ అందరితో ఉన్నాం, మీ వెంటే ఉన్నాం. దామచర్ల కుటుంబం అయినా మాగుంట కుటుంబం అయినా దయచేసి ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఇద్దరిని సైకిల్ గుర్తుగా ఓటేసి కూటమి అభ్యర్థులుగా గెలిపిస్తే ఖచ్చితంగా మీ సేవలోనే ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.